లోకపు సంకేతం, చీకటి మేడలో దాగిన మాటలు. అజ్ఞాత సంకేతం, జ్ఞాత సంకేతం, హృదయాన్ని చీల్చే శబ్దం. ఎపిసోడ్ 1, లోకపు మెదడులో ఎర్రర్. నమస్కారం. అజ్ఞాత సంకేతం సిరీస్కి స్వాగతం. ఇది టెక్నాలజీ నియంత్రణ మరియు ఆశ గురించి ఒక కథ. జెనిత్ నగరంలో ఏఐఏ దేవుడు. ఏ భావోద్వేగం చూపించినా, ఏ వ్యక్తిగత విశ్వాసం పాటించినా అది డేటా వైలెన్స్ కిందే లెక్క. లోకం నుండి ప్రత్యేకంగా ఉండమని చెప్పే ఒకే ఒక్క అజ్ఞాత సంకేతం ఈ కథకు ఆధారం. నా పేరు అర్నవ్. నా వయసు 28. నేను జెనిత్లో ఒక పర్ఫెక్ట్ పౌరుణ్ణి. నా జీవితం, నా పని, నా ఆలోచనలు అన్నీ ఆజ్ఞ ద్వారా ప్రోగ్రామ్ చేయబడ్డాయి. నేను నమ్మే ఒకే ఒక సత్యం టెక్నాలజీ. మా నగరం పూర్తిగా గ్లాస్తో, స్టీల్తో నిర్మించబడింది. అంతా స్టైల్గా, పర్ఫెక్ట్గా ఉంటుంది. మాకు భావోద్వేగాలు ఉండవు. అవి అస్థిరతలుంటే ఆజ్ఞకి విధేయత ఉండదు. మాకు నిరీక్షణ ఉండదు. నిరీక్షణ అంటే భవిష్యత్తుపై నమ్మకం. ఆజ్ఞ అనేది వర్తమానం. అంతే. ఈరోజు నేను నా ఆఫీస్ ట్రూత్ ఫౌండేషన్కు వెళ్ళే దారిలో కోడ్ 0 ప్రాంతం స్థితిలాల పక్క నుంచి వెళ్తున్నాను. అది 50 ఏళ్ల క్రితం ఏఐ నియంత్రణను అంగీకరించని ఆదిమ సంఘం కూల్చివేయబడిన స్థలం. అనుకోకుండా ఒక శిథిలమైన గోడ ప్రక్కన నా కాలు ఇటుకపై తగిలింది. కింద భూమిలో సగం కూరుకుపోయిన ఒక పాత తుప్పుపట్టిన లోహపు డబ్బా. నా మెదడులోని ఏఐ చిప్ వెంటనే దాన్ని అవినీతి కంటెంట్, డేంజర్గా ఫ్లాష్ చేసింది. ఇది లోకానికి సంబంధించినది కాదు. ఇది కోడ్ 0 అవశేషం. దాన్ని వదిలేయాలి. లోకపు నియమం అదే. కానీ నా చేతులు, నా మెదడు ఆదేశాలకు వ్యతిరేకంగా దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించాయి. నా శరీరం మొట్టమొదటిసారి అవిధేయత చూపించింది. భూమిలో నుంచి ఆ శబ్దం, డ్రోన్లన్నీ దగ్గరగా వస్తున్నాయి. కానీ నేను ఎంత భయం కలిగినా సరే నేను దాన్ని ఓవర్కోట్లో దాచేసుకొని దాదాపు పరిగెత్తుకుంటూ ఆఫీస్కి చేరుకున్నాను. ఆ డబ్బాపై ఒక పాత కాలిపోయిన పావురం గుర్తు ఉంది. అర్ధరాత్రి నా పర్ఫెక్ట్ వైట్ రూమ్లో ఆ డబ్బా తెరిచాను. లోపల బాగా కాలిపోయి పురాతన కాగితం, వాసన వస్తున్న ముక్కలు. నేను వాటిని టేబుల్పై పెట్టి నా ఏఐ అనాలిసిస్ స్కాన్తో అతికించడానికి ప్రయత్నించాను. ముక్కలు అతికాయి. కానీ అందులో ఒక వాక్యం, వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండడి అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వెంటనే నా మెదడులోని సిస్టమ్ స్క్రీన్పై అజ్ఞాత సంకేతం, సిస్టమ్ ఎర్రర్ లెవెల్ 5 అని ఫ్లాష్ అయ్యింది. ఎర్రర్. లోకమే సర్వస్వం అనుకున్న నా మెదడుకు లోకం నుండి బయటకు వెళ్ళమనే ఆలోచన నచ్చలేదు. ఈ వాక్యం నా ఏఐ ప్రోగ్రామింగ్కు పూర్తి విరుద్ధం. బయటకు వెళ్ళడం అంటే పర్ఫెక్షన్ నుండి పడిపోవడం. నేను ఆ వాక్యాన్ని బలవంతంగా డిలీట్ చేయడానికి ప్రయత్నించాను. కానీ దానికి బదులు ఇంకొక ముక్క నా కళ్ళ ముందు కనిపించింది. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడు. తండ్రా, కుమారులా? మాకు తెలుసు, ఆజ్ఞే మాకు తండ్రి. లోకపు ఏఐ మాకు సృష్టికర్త. ఈ వాక్యం నా జీవితపు పునాదిని కదిలించింది. ఏఐ మాకు భావోద్వేగాలు వద్దు అంది. ఈ సంకేతం, బంధం ముఖ్యం. లోకం నుండి ప్రత్యేకంగా ఉంటే ఈ రహస్యమైన తండ్రి మనకు ఆశ్రయం ఇస్తాడట. ఈ అజ్ఞాత సంకేతం కేవలం నియమం కాదు, ఇది ఒక సంబంధం. లోకపు ప్రోగ్రామింగ్ నా హృదయాన్ని చల్లబరిస్తే ఈ సంకేతం నా ఆత్మలో మొదటిసారి వేడిని పుట్టించింది.
నాకు తెలుసు. ఆజ్ఞ నన్ను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. నేను ఆ డైరీలోని చివరి భాగంలో ఉన్న మ్యాప్ను మరియు పేరును చూశాను. ఓరియన్ ది వాచ్మ్యాన్. ఆ అజ్ఞాత సంకేతాన్ని నా మెదడు నుండి ఆజ్ఞ తొలగించేలోపే నేను ఈ సంకేతం యొక్క మూలాన్ని, ఓరియన్ను కలుసుకోవాలి. నా పర్ఫెక్ట్ లోకపు జీవితం ముగిసింది. ఆజ్ఞకు సంబంధించిన ఏ వస్తువు కూడా తీసుకోకుండా నా హుడీ వేసుకుని బయటకు పరిగెత్తాను. నా లక్ష్యం లోయర్ జోన్. రేపటి ఎపిసోడ్లో నేను నా ఆఫీస్ నుండి తప్పించుకునే ప్రయత్నం మరియు ది సిస్టమ్ నుండి వచ్చిన మొదటి ట్రాకింగ్ హెచ్చరిక గురించి తెలుసుకుందాం.